తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. కులుమనాలలో గుండెపోటుతో మరణించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు కులు వెళ్లారు పాల్వాయి. అయితే గుండెపోటు రావడంతో వాహనం వెనక సీట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ను సిమ్లాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పాల్వాయి పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. పాల్వాయితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్. పాల్వాయి గోవర్ధన్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పాల్వాయి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చీఫ్ కార్యదర్శి ఎస్పీ సింగ్కు ఆదేశాలు జారీ చేశారు. పాల్వాయి సొంత గ్రామం నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు డాక్టర్ కాగా మరో కుమారుడు ఇడికూడ గ్రామ సర్పంచ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. నాటి నెహ్రూ కాలం నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు 4 తరాల నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 5 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎమ్మెల్సీగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ మీద ఆయనకు ఉన్న కమిట్మెంట్ను గుర్తించిన అధిష్టానం ఆయన్ను రాజ్యసభకు పంపింది. 1967లో మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటి ప్రయత్నంలో గెలిచారు. భవనం వెంకట్రావు, విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాజకీయ కురువృద్ధుడిగా ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మరణంతో ఆయన కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. తండ్రి మరణ వార్త విన్న వెంటనే కుప్పకూలిపోయారు పాల్వాయి కుమార్తె. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పాల్వాయి కన్నుమూశారన్న విషయం తెలిసిన వెంటనే అన్ని రాజకీయ పార్టీల నుంచి నేతలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివచ్చారు. ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ అనీజీగా ఉన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అన్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మ్యాసివ్ అటాక్ వచ్చిందంట. హాస్పిటల్ బెడ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మార్నింగ్ ఎగ్జాక్ట్ టైం తెలీదు మాకు. బై అరౌండ్ 9 o'clock వి గాట్ అవర్ కాల్. 9:30 కల్లా కాల్ వచ్చిందంటే నిన్ననే వెళ్ళారు. నిన్న ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ 6:40 కులు మనాలి వెళ్ళారు. దెన్ దే సెడ్ దే కుడెంట్ డూ ఎనీథింగ్ అని. అరౌండ్ మార్నింగ్ ఇప్పుడు 10 o'clockకి కాల్ వచ్చింది హాస్పిటల్ ఫాదర్ ఫోన్ నుంచి. అదే డాక్టర్ షిమ్లాలో డాక్టర్ మాట్లాడారు. మాట్లాడి ఏందో మన ఇట్లా ఫలానా ఇట్లా ప్రాబ్లం అయింది, ఫ్లైట్ దగ్గర కానీ కంప్లైంట్ చేశారంట. హాస్పిటల్ షిఫ్ట్ చేసాం ఇమీడియట్లీ. సో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే హాస్పిటల్ ఎంటర్ అవుతూనే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. సో రివైవ్ చేయడానికి ట్రై చేసాం కానీ మేము చేయలేకపోయాము అన్నారు. అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇప్పటివరకు ఫ్లైట్ ఎక్కకముందే కొద్దిగా కాఫ్ పెయిన్ ఆ పెయిన్ అని అన్నారట. సో ఢిల్లీలోని క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వెళ్దాము ఎందుకు చెప్తే లేదు కంపల్సరీ కమిటీ టూర్ వెళ్ళాల్సిందే, నేను కమిటీ టూర్స్ మిస్ చేయను అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరారు. నిన్ననే వెళ్ళారు, నిన్న మార్నింగ్ వెళ్ళారు. ఇక్కడ నుంచి నిన్న మార్నింగ్ వెళ్ళారు. ఫాదర్ మదర్ ఇద్దరు మా అన్న కూతురు కూడా ముగ్గురు వెళ్ళారు. 10 గంటలకు నాకు కాల్ వచ్చింది బాగాలేదని. అప్పుడే ఇమీడియట్లీ అప్పుడే కన్ఫర్మ్ చేశారు నాకు. అంటే మాకు సిస్టర్ కాల్ వచ్చిందంట 9:30కి. కానీ నాకు మాత్రం 10కి డైరెక్ట్ డాక్టర్ కాల్ చేసి ఇట్లా వీ కుడెంట్ రివైవ్ హిమ్ అని చెప్పారు. కులు నుంచి పాల్వాయి మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించడంతో రంగంలోకి దిగారు అధికారులు. ఢిల్లీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాల్వాయి మృతదేహాన్ని ఎప్పుడు తీసుకొస్తున్నారు హైదరాబాద్కు?
ఇప్పటికీ కూడా కులులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి బాంబింగ్ జరుగుతుంది. మృతదేహానికి సురక్షితంగా కొంత సమయం వరకు ఉంచేందుకు గాను ఈ బాంబింగ్ అనే ప్రక్రియ కొనసాగుతుంది. బాంబింగ్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కొత్త ప్రభాకర్ రెడ్డితో కొద్ది నిమిషాల క్రితం మాట్లాడినప్పుడు చెప్తున్నారు. అయితే ఢిల్లీకి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకురావాలా, లేకపోతే చండీగఢ్ నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకెళ్లాలా అన్న అంశంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం మాత్రం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర అధికారులతోనూ ఎప్పటికప్పుడు సమన్వయం పరుచుకుంటూ చర్చలు జరుపుతున్నారు. చాపర్లో హెలికాప్టర్లో ఈ మృతదేహాన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇంతవరకు మాత్రం ఏ రకంగా ఈ మృతదేహాన్ని తరలించాలనే అంశం మాత్రం ఇంకా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు మాత్రం కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు.